మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరంలో రాశి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుంభరాశి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వ్యవసాయదారులకు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందండి. క్రమశిక్షణతో కృషి చేస్తారండి. అధిక దిగుబడి వలన తగిన ఆదాయాన్ని సంపాదిస్తారు. వైద్య సహాయం అందడంలో స్వస్థత కలుగుతుంది. ఆరోగ్యం బాగా రాణించి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రమించి ధైర్యంతో విజయం సాధిస్తారు. సామాజిక సేవకు అంకితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వెసులుబాటు, రుణాలు, అనారోగ్యం వలన చికాకులు, శత్రువులు ఎక్కువటం ఇవన్నీ కూడాను తరచూ జరుగుతాయి. కోళ్ల పరిశ్రమ, మత్స్య ఉత్పత్తిదారులకు, స్టోను, క్రషర్స్, మైనింగ్ వ్యాపారులకు ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి నిర్మాణ రంగం వారికి ఒడిదుడుకులు, వృత్తి వ్యాపారాలు సామాన్యం. అలాగే ఇనుము, ఉక్కు, మెషిన్, టూల్స్ పరిశ్రమల వారికి బాగుంటాయి. చేతి వృత్తుల వారికి, మధ్య తరహా పరిశ్రమల వారికి ఆదాయం బాగా సమకూరుతుంది. కుంభరాశి వారికి శనీశ్వరుడు ద్వితీయ స్థానమందు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. ధన విషయంలో మాత్రం పొదుపు చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు బాగా నేర్చుకోండి. వాగ్ధోరణి మంచి మాటలకు పరిమితం చేసుకోవాలి. వాగ్ధోరణిలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇతరుల యొక్క వ్యక్తిగత విషయాల్లో జోక్యం వికటిస్తుంది. కంపెనీ షేర్లలో పెట్టుబడి నిలబడి ఉంటాయి. ఈ రాశి వారు భ్రమలకు లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి హద్దుమీరి ప్రవర్తించడం మంచిది కాదు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం లాంటివి చేస్తారు. జన్మరాశిలో రాహువు ఉండటం చేత ముఖార విందల్లో కించిత్తు కళ తగ్గుతుంది. అధిక ధన వ్యయం చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అందుచేత అదృష్ట సంఖ్య రాశి వాళ్ళకి 8, 2, 3, 7. బుధవారం, శుక్రవారం, శనివారాలు బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. కుంభరాశి వారు తప్పనిసరిగా శివార్చన చేసుకోవాలి ప్రతినిత్యం. పాదరసలింగం, నమక చమక పారాయణాలతో అభిషేకార్చన చేయడం చాలా మంచిది. తీర్థక్షేత్రాలు సందర్శించడం వలన మానసిక శాంతి